ఎప్పుడైనా దోసల పిండి మిగిలిపోయినప్పుడు పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చిట్టి స్వీట్ దోసల్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది అమ్మమ్మల నాటి ఇన్స్టెంట్ స్వీట్ దోస అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దోసల పిండిని తీసుకుని సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పుకి ఒక కప్పు తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది మిక్సీ జార్లో వేసుకుని కూడా మీరు పేస్ట్గా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కోరుకుని వేసుకుంటేనే అక్కడక్కడ బెల్లం తగిలి మనకి టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని తర్వాత ఇలా చిట్టి చిట్టి దోశలు ప్రిపేర్ చేసుకోండి. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిట్టి చిట్టి దోశలు వేస్తున్నాను. మీరు పెద్దవాళ్ళకైతే నార్మల్గా దోశలు ఎలా వేస్తామో అలా వేసేసుకోవచ్చు. పిల్లలకి ఇలా వేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మీలో ఎవరికి ఈ బెల్లమట్టు తిన్న ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఈ చిట్టి స్వీట్ దోశని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్